ముస్లింల ఐక్యతకు ప్రతీకగా ఉన్న క్షేత్రమే ఈ రహ్మతాబాద్ దర్గా. ఏఎస్ పేట అనగా హనుమ సముద్రం పేట. ఇక్కడి ప్రజలు రహ్మతాబాద్ అని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ దర్గా చాలా ఫేమస్. దర్గా యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ దర్గా లోపల 2 సమాధులు ఉంటాయి. ఒకటి హజరత్ సయ్యద్ ఖాజా రహ్మతుల్లా నాయబ్ రసూల్ గారిది. రెండవ సమాధి హజరతా సయ్యదా హబీబున్నిసా. వీరినే అమ్మాజాన్ అని కూడా పిలుస్తారు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. 300 సంవత్సరాల క్రితం హజరత్ నాయన వాళ్ళ నాన్నగారు ఇరాన్ నుండి ఇండియాకు వస్తారు. కర్ణాటకలోని బెల్గాంలో హజరత్ నాయన వాళ్ళ నాన్నగారు ఒక మసీద్కి ఇమాంలా ఉండి అక్కడే ఒక లేడీతో వివాహం చేసుకుంటారు. బెల్గాం కర్ణాటకలో నాయబ్ రసూల్ గారు అక్కడ జన్మిస్తారు. హజరత్ గారు చిన్నతనంలో అమ్మగారు చనిపోయిన తర్వాత హజరత్ నాయన వాళ్ళ ఫాదర్ దగ్గర పర్మిషన్ తీసుకుని బెల్గాం నుంచి కర్నూలుకి వస్తారు. చిన్నప్పటి నుంచి కర్నూల్లో ఉండి ఇస్లాం మతం గురించి అన్నీ నేర్చుకున్న తర్వాత కర్నూల్లో ఒక నవాబ్ అంటే రాజు దగ్గర జీతంతో పనిచేసేవారు. తర్వాత మళ్ళీ కర్ణాటకకు వెళ్ళి హజరత్ నాయన వాళ్ళ గురువు గారు దగ్గర ఇస్లాం గురించి బాగా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు. బీజాపూర్ కర్ణాటక నుంచి మళ్ళీ కర్నూలుకు వస్తారు. కర్నూల్లో 300 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల నుంచి వర్షం కురవలేదు. అప్పుడు ఆ కాలంలో కరువు ఏర్పడుతుంది. నవాబ్ గారు ఈ ఇస్లాం గురువులు ఎవరెవరున్నారో భవిష్యత్తు గురించి చెప్పేవారు. వారందరినీ అతని ప్యాలెస్లో పిలిచి ఎందుకు 7 సంవత్సరాల నుంచి వర్షం పడడం లేదు అని చెప్తారు. వారిలో ఒక అల్లా ఫకీర్ నవాబ్తో ఇలా అంటారు, మీ సామ్రాజ్యంలో ఒక సైనికుడు ఉన్నారు. ఆ సైనికునికి మీరు చెప్పండి అల్లా దర్బార్లో ప్రార్థన చేయమని, అప్పుడు తప్పకుండా వర్షం కురుస్తుంది అని చెప్తారు. రాజుగారు అల్లా ఫకీర్తో ఇలా అంటారు, నా సామ్రాజ్యంలో కొన్ని వేల మంది సైనికులు ఉన్నారు. వారిలో నేను అతన్ని ఎలా గుర్తించగలను? అప్పటి రోజుల్లో ప్రతి సైనికునికి ఒక గుర్రం ఉండేది. అల్లా ఫకీర్ తను చెప్పినట్లుగా చేయమంటారు. దొంగలించిన గడ్డిని తీసుకుని మీ సామ్రాజ్యంలో ఉన్న సైనికుల గుర్రాలకు వేయండి. వాటిలో ఏ గుర్రం అయితే తినదో ఆ గుర్రం యొక్క ఓనర్ అంటే ఆ సైనికునికి చెప్పండి. రాజుగారు అల్లా ఫకీర్ చెప్పినట్లే చేస్తారు. అలా అన్ని గుర్రాలకు గడ్డిని వేస్తారు. అప్పుడు వాటిలో ఉన్న ఒక గుర్రం ఆ గడ్డిని తినదు. ఆ గుర్రం నాయబ్ రసూల్ గారిది. ఈ విషయం తెలుసుకున్న రాజుగారు హజరత్ నాయన దగ్గరకు వెళ్లి వారి కాళ్ళపై పడిపోతారు. వెంటనే వెళ్లి దువా చేయమని కోరగా అప్పుడు హజరత్ నాయన, నేను ఒక అల్లా ఫకీర్ని, నేనే మీ దగ్గర పనిచేస్తున్నాను అని చెప్తారు. నవాబ్ గారు మళ్ళీ చెప్తారు, మీరు అల్లా దగ్గర ప్రార్థన చేస్తే తప్పకుండా వర్షం పడుతుంది అని. అలా చెప్పిన వెంటనే హజరత్ నాయన గారు తన 2 చేతులను ఎత్తి ఆకాశం వైపు చూస్తారు. అప్పుడు వెంటనే వర్షం పడుతుంది. నాయబ్ రసూల్ గారి మహిమ కర్నూలు ప్రజలకు అంతా తెలుస్తుంది. అనంతరం నవాబ్ గారు ఇంత కరువు నుంచి నాయబ్ రసూల్ గారు కాపాడారు, వీరికి ఏ బహుమతి ఇవ్వాలి అన్న ఆలోచనలో ఉంటారు. బంగారం వీటి మీద ఆయనకు ఆశ లేదు అని ఆలోచించి నవాబ్ గారికి ఒకే ఒక్క కూతురు ఉంటారు. అప్పుడు నవాబ్ గారు నా కూతుర్ని ఇచ్చి ఆయనకు పెళ్లి చేస్తే నా రుణం తీరిపోతుంది అని నాయబ్ రసూల్ గారి బంధువుల ద్వారా చెప్పమంటారు. ఈ విషయం తెలుసుకున్న నాయబ్ రసూల్ గారు, నేను ఒక అల్లా ఫకీర్ను, నేను ఎక్కడుంటానో నాకే తెలియదు. ఆమె రాజుగారి కూతురు, పెద్ద మహల్లో ఉంటారు, నాతో పాటు ఆమె ఉండలేదు అని చెప్తారు. అప్పుడు అమ్మగారు ఆయనతో పాటు నేను ఉండటానికి అంగీకరిస్తున్నాను అంటారు.
కర్నూలు నుంచి హజరత్ నాయన ఉదయగిరికి వెళ్తారు. అక్కడ రాజు దగ్గర కొంత డబ్బులను ఇచ్చి 10 ఊర్లను కొంటారు. 10 ఊర్లను కొన్న వాటిలో ఏఎస్పేట కూడా ఒకటి. ఇప్పుడు అమ్మగారి హిస్టరీ గురించి తెలుసుకుందాం. హజరతా సయ్యదా హబీబున్నిసా. ఇక్కడకు వచ్చే యాత్రికులు, భక్తులు అమ్మాజాన్ అని పిలుస్తారు. అమ్మాజాన్ అంటే అందరికీ అమ్మ లాంటిది. ఒకప్పుడు హజరత్ నాయన అమ్మాజాన్ గారికి పిల్లలు లేరు. అమ్మగారు హజరత్ నాయనను అడుగుతారు, ఏవండి మనకు పిల్లలు లేరు కదా. దానికి నాయన గారు ఏం చెప్తారంటే, హబీబున్నిసా నువ్వేం బాధపడకు, నీకు ఖయామత్ వచ్చేదాకా ప్రతి ఒక్కరూ నిన్ను అమ్మాజాన్ అని పిలుస్తారని చెప్తారు. ప్రతి ఒక్క కమ్యూనిటీ వారిపై ఆయన యొక్క ప్రార్థన ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్లకు ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది అన్న డౌట్ మీకు రావచ్చు. శారీరకంగా అయినా మానసికంగా అయినా ఏవైనా జబ్బులు ఉండేవారు, క్యాన్సర్, హార్ట్ పేషెంట్స్, దయ్యం పట్టిన వాళ్ళు, ఇలాంటివి కేవలం ముస్లిమ్స్ ఒక్కటే కాదు, హిందూస్ లో కూడా చాలా మంది దర్గా దగ్గర పడుకొని క్యూర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నాన్నగారి మహిమ ఈ దర్గాపై ఒక్కసారి నిద్ర చేస్తే వారి కలలో హజరత్ నాయన గారు వచ్చి వారి సమస్యలను పరిష్కరిస్తారు. హార్ట్ పేషెంట్స్ కు హార్ట్ సర్జరీ, కిడ్నీస్ బాలేని వాళ్లకు ట్రీట్మెంట్, ఇలాంటి ఒక నమ్మకంతో చాలా దూరాల నుంచి ఇక్కడికి వస్తారు. సాయంత్రం 9 గంటలకు నమాజ్ అయిపోయిన సమయంలో వాళ్ళ స్లీపింగ్ పొజిషన్స్ లో పడుకున్న తర్వాత హజరత్ గారు వారి స్వప్నంలో వచ్చి ఆయన మహిమల ద్వారా అందరికీ షిఫా ఇస్తారు. ఇక్కడ దర్గా పైన 3 రాత్రులు పడుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయన్న నమ్మకం. నాయబ్ రసూల్ గారి తదనంతరం తర్వాత అమ్మగారు నాయన గారికి ఒక పెద్ద దర్గాను కట్టించారు. దర్గా పైన కనిపించే చంద్రవంకనం ప్యూర్ గోల్డ్. అమ్మగారు తన జ్యువెలరీని మెల్ట్ చేయించి ఒక పెద్ద చంద్రవంకనం కట్టించారు. ఇది హజరత్ నాయన గారు కట్టించిన కోనేరు. చూస్తున్నారు కదా, ఇది చాలా లోతు ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న మసీద్ను కూడా హజరత్ నాయన గారే కట్టించారు. అప్పట్లో హజరత్ నాయన గారు కూడా ఇక్కడే నమాజ్ చదువుకునేవారు. ఇక్కడకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో సరిపోవట్లేదని పక్కనే ఇంకొక కొత్త మసీద్ను కట్టించారు. ఈ మసీద్ 2 అంతస్తులు ఉంటుంది. ఇక్కడికి వచ్చే వారిలో పేదవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వారి కోసమే ఇక్కడ సత్రాలు కూడా ఉంటాయి. ప్రతిరోజు దర్గా తరపున 500 మందికి పైగా అన్నదానం కూడా జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇక్కడ ప్రతిరోజు ఉదయం రాత్రి సలాం పాడుతారు. ఇందులో భక్తులు, యాత్రికులు ప్రతి ఒక్కరూ పాల్గొంటారు. ఆ సమయంలో ఎవరైతే మానసిక రోగులు ఉంటారో వారి బాడీలో ఉండే దయ్యం అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. హైదరాబాద్ నుంచి కూడా భక్తులు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి సొందల్ అంటే గంధ మహోత్సవం అతి వైభవంగా జరుగుతుంది. ఎన్నో లక్షల మంది వివిధ రాష్ట్రాల నుంచి ఈ గంధ మహోత్సవంలో పాల్గొంటారు.